ఆ భగవంతుడు వర్తమానంలోనే ఉంటాడు, గతంలోనో భవిష్యత్తులోనో కాదు. ఈ క్షణంలో, అంటే ఈ మూమెంట్లో ఉంటాడనమాట. ఒకవేళ నువ్వు ఈ క్షణంలో జీవించలేకపోతే, అంటే వర్తమానంలో జీవించలేకపోతే, నువ్వు అసలు జీవించనట్టే లెక్క. కేవలం ఉన్నావు అంతే, జస్ట్ ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నావు అంతే. నువ్వు జీవిస్తున్నట్టుగా లెక్కలోకి రాదు. ఇదే నీ చివరి క్షణం అన్నట్టుగా బ్రతకడం నేర్చుకో. మనకు బాబా చెప్తారు, ఒక పండు తింటూ ఉన్నావు, ఇంకా నీకు రేపు అంటే టుమారో అనేది లేదు అన్నప్పుడు ఆ తినే పండును ఎంత ఆస్వాదిస్తూ తింటావు, ఇంకా మళ్ళీ అవకాశం రాదంటే. అలాగే మనం మన జీవితంలో ప్రతి నిమిషాన్ని, ప్రతి మూమెంట్ని అలాగే జీవించాలి అని చెప్తారు. మళ్ళీ జన్మ లేదన్నట్టుగా, మళ్ళీ అసలు జీవించే అవకాశమే రాదు అన్నట్టుగా పరిపూర్ణంగా జీవించు. ఈ అవకాశం, ఈ అనుభవం నీకు మళ్ళీ రాకపోవచ్చు. ప్రతి అనుభూతిని ఆస్వాదించు. నిశ్చలమైన మనస్సుతో ఈ క్షణాన్ని ప్రేమించు. లివ్ ద మూమెంట్, లవ్ ద మూమెంట్.